ఒకవైపు చూస్తేనేమో ఇండియా సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటారు, మన హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ అంటారు. కానీ ఇంకోవైపు చూస్తే మన ఇంట్లో ప్రతి నలుగురిలో ఒకరు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS చెబుతున్న పచ్చి నిజం. రీసెంట్గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ NFHS 6 డేటాను రిలీజ్ చేసింది. ఇందులో కొన్ని విషయాలు చూస్తే వావ్, మనం ఎంత డెవలప్ అయ్యామో కదా అనిపిస్తుంది. కానీ ఇంకొన్ని పేజీలు తిరిగేస్తే మన దేశం ఒక సైలెంట్ హెల్త్ ఎమర్జెన్సీ వైపు వెళ్తుందంటూ భయమేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రిపోర్ట్లో ఒక మ్యాజిక్ ట్రిక్ జరిగింది. అదేంటంటే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే కీలకమైన డేటా అసలు రిపోర్ట్లోనే లేదు, పూర్తిగా గాల్లో కలిసిపోయింది. అసలు ఈ NFHS 6 రిపోర్ట్ ఏం చెప్తోంది? మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకని రోజు రోజుకి యూత్ సంఖ్య తగ్గిపోతుంది? ఊబకాయం, షుగర్ వ్యాధులు మనల్ని ఎలా ఆక్రమిస్తున్నాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ మాయమైన డేటా వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన దేశ భవిష్యత్తు ఆరోగ్యం ఎలా ఉండబోతుందో మీకు కూడా క్లారిటీ వస్తుంది. అసలు ఎప్పుడు నెగిటివ్ ఎందుకు మాట్లాడుకోవాలి? ఫస్ట్ పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే మాతృ శిశు ఆరోగ్య సంరక్షణలో ఇండియా నిజంగానే రికార్డులను బ్రేక్ చేసింది. ఒకప్పుడు డెలివరీ అంటే ప్రాణాలతో చెలగాటం అనేవారు, కానీ ఇప్పుడు పుట్టే ప్రతి బిడ్డకు ప్రభుత్వం ఒక భరోసా ఇస్తుంది. అది ఎలాగో చూద్దాం. సంస్థాగత ప్రసవాలు, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో ఇప్పుడు 90.6% డెలివరీలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి, అంటే సేఫ్ డెలివరీ అన్నమాట. అండ్ నెక్స్ట్, వ్యాక్సినేషన్ సక్సెస్. 12 నుంచి 23 నెలల పిల్లలకి ఇమ్యునైజేషన్ కవరేజ్ 87.1% చేరింది. రోటా వైరస్ వ్యాక్సిన్ అయితే ఏకంగా 36.4% నుంచి 85.4% జంప్ అయింది. న్యూట్రిషన్, పిల్లల్లో ఎదుగుదల లోపం 35.5% నుంచి 29.3% తగ్గింది. ఇది ఫ్యూచర్ జనరేషన్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే విమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఇండియాలో 64.3% మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారు. 89% మందికి సొంత బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అబ్బో మేరా భారత్ మహాన్ అని కాలర్ ఎగరవేయాలనిపిస్తుంది కదా. కానీ పిక్చర్ అప్పుడే అయిపోలేదు బాస్, నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. మనం అంటువ్యాధుల్ని జయించాం కరెక్టే, కానీ మనల్ని మనం జయించలేకపోతున్నాం. మన లైఫ్ స్టైల్ మన పాలిట శాపంగా మారుతుంది. NFHS 6 రిపోర్ట్లో బట్టబయలైన ఒక చేదు నిజం, ఒబేసిటీ మరియు డయాబెటీస్. ఒకప్పుడు ఊబకాయం అంటే డబ్బున్న వాళ్ళ జబ్బు, కానీ ఇప్పుడు అది ప్రతి గడపకు చేరింది. ఇక సర్వే ప్రకారం ఒకసారి చూద్దాం. భారతదేశంలో ప్రతి 3 మహిళల్లో ఒకరు మరియు ప్రతి 4 పురుషుల్లో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. అంతేనా, ప్రతి 5 వయోజన పురుషుల్లో ఒకరికి హై బ్లడ్ షుగర్ ఉంది. ఆర్థిక సర్వే 2025-26 కూడా మొన్నే ఒక చిన్న హెచ్చరిక చేసింది. మన దేశంలో అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ అమ్మకాలు 2009 నుంచి 2023 మధ్య ఏకంగా 150% పైగా పెరిగాయి. మనం తినే పిజ్జాలు, బర్గర్స్, స్నాక్స్ మనల్ని నిలువున ముంచేస్తున్నాయి. డాక్టర్లు దీన్ని మెటబాలిక్ పాండమిక్ అంటున్నారు. పొట్ట పెరిగితే ఆస్తి పెరిగినట్లు కాదు బాస్, రోగం పెరిగినట్లు. ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి డెడ్లీ డిసీజెస్కి ఈ ఊబకాయమే ఫస్ట్ స్టెప్. ఇందులో ఇంకో డేంజర్ ఏంటంటే భారతీయులకు ఒక శారీరక విలక్షణత, అంటే ఫిజియోలాజికల్ పెక్యులారిటీ ఉంది. డాక్టర్ రాజీవ్ కోవిల్ చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి పైకి లావుగా కనిపించకపోయినప్పటికీ లోపల అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే థిన్ ఫ్యాట్ ఫినోటైప్ అంటారు. అంటే సన్నగా ఉన్నా సరే షుగర్, బీపీ లాంటి కార్డియో మెటబాలిక్ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డెమోగ్రఫీ. ప్రపంచంలోనే అత్యంత యూత్ పాపులేషన్ ఉన్న దేశం మనది అని ఎప్పుడూ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి శాతం, అంటే
సీనియర్ సిటిజన్స్ రేషియో 11.8% నుంచి 12.9%కి పెరిగింది. ఇదే సమయంలో 15 ఏళ్ల లోపు పిల్లల జనాభా 26.5% నుంచి 25.5%కి తగ్గింది. ఇందులో కేరళ టాప్ ప్లేస్లో ఉంది. అక్కడ ఏకంగా 20.7% మంది 6 పదులు దాటిన వాళ్లే ఉన్నారు. ఆ తర్వాత గోవా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఇలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ 9వ స్థానంలో ఉంటే ఏపీ 12వ స్థానంలో ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఫ్యామిలీ ప్లానింగ్ పెరిగింది, పిల్లల్ని కనడం తగ్గించారు. దీనివల్ల ఫ్యూచర్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. జపాన్, చైనా లాంటి దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఇదే. ఇదొక ప్రాబ్లం అయితే, మరోవైపు డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటే ఒక సమాజంలో ఒక్కోసారి ఒకే ఇంట్లో ఒకరు ఓవర్ వెయిట్తో బాధపడుతుంటే ఇంకొకరు అండర్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. అంటే మనకి ఫుడ్ దొరుకుతోంది కానీ క్వాలిటీ ఫుడ్ దొరకట్లేదని దీని అర్థం. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ NFHS 6లో ఫ్యాక్ట్ షీట్లో కొన్ని జిమ్మిక్కులు జరిగాయి. లాస్ట్ టైం NFHS 5లో 131 ఇండికేటర్స్ ఉంటే ఇప్పుడు వాటిని 101కి తగ్గించేశారు. ఆ 30 పారామీటర్స్ ఏమయ్యాయి అంటే గాల్లో కలిసాయా? లేదు, కావాలనే పక్కన పెట్టారు అనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏ డేటాను మాయం చేశారో ఒకసారి ఇప్పుడు చూద్దామా. మొదటిది అనీమియా. గత సర్వేలో మన దేశంలో పిల్లల్లో, గర్భిణీల్లో రక్తహీనత అంటే అనీమియా చాలా ఎక్కువగా ఉందంటూ తేలింది. ప్రభుత్వం దీనిపై ఎన్ని స్కీమ్స్ తెచ్చినా సరే రిజల్ట్స్ మాత్రం లేదు. దీంతో ఈసారి ఆ డేటానే తీసేశారు. వేరే సర్వేలో చూసుకుందాంలే అని కొంతవరకు కవర్ చేసినట్లే కనిపిస్తుంది. ఇక స్వచ్ఛ భారత్ 2019లో ప్రభుత్వం దేశమంతా 100% బహిరంగ మల విసర్జన రహితం అయిపోతుందంటూ ప్రకటించింది. కానీ గత NFHS డేటా అది నిజం కాదంటూ బయటపెట్టింది. అందుకే బహుశా ఈసారి శానిటేషన్ డేటా ఫ్యాక్ట్ షీట్లో పెట్టలేదు అంటూ తెలుస్తోంది. ఉజ్వల యోజన, PM ఉజ్వల యోజన కింద కోట్లాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. కానీ LPG గ్యాస్ వాడుతున్న వారి డేటా కూడా ఈ తాజా ఫ్యాక్ట్ షీట్లో లేదు. అంటే మనకు జ్వరం వస్తే మందు వేసుకోవాలి కానీ థర్మామీటర్ పగలగొట్టకూడదు కదా. డేటా దాచేస్తే రియాలిటీ మారిపోదు, ఇది గుర్తుంచుకోవాలి. ఈ డేటా సేకరణ వెనుక ఒక పెద్ద కాంట్రవర్సీనే నడిచింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ IIPS డైరెక్టర్ KS జేమ్స్ని సస్పెండ్ చేయడం వెనక కూడా ఈ డేటా ప్రభుత్వానికి నచ్చకపోవడమే కారణం అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున పొలిటికల్ డిబేట్ జరిగింది. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం, ఇప్పుడు రిపోర్ట్లో ఈ డేటా కనిపించకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక పెద్ద స్కెచ్ నడుస్తోంది అనిపిస్తుంది కదా. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే భారతదేశం మాతృ శిశు ఆరోగ్య సంరక్షణలో, వ్యాక్సినేషన్లో నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయుష్మాన్ భారత్, PMJై వంటి స్కీమ్స్ వల్ల 60% మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరిగింది. ఇది ఒక పాజిటివ్ సైన్. కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఊబకాయం, పెరుగుతున్న వృద్ధాప్యం ఇలా దేశ భవిష్యత్తుకు పెద్ద ఛాలెంజ్గా మారుతున్నాయి. వీటికి తోడు గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ డేటాను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు పాలసీలు కరెక్ట్గా పనిచేస్తాయి. లేకపోతే సగం నిజాలు, సగం అబద్ధాలతోనే మనం బ్రతుకులు సాగించాల్సి వస్తుంది. మీరేమంటారు? ఫాస్ట్ ఫుడ్ కల్చర్ మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందా? ప్రభుత్వం డేటాను దాచడం కరెక్టేనా? ఈ రిపోర్టుపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి.